మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని అధ్యాయము 6 శ్లోకము 43ను పరిశీలిద్దాం. యోగ మార్గంలో పూర్తి సిద్ధిని పొందకముందే మరణించిన సాధకుడి గతి ఏమవుతుందని అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు సమాధానం కొనసాగిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ కురువంశ శ్రేష్ఠుడవైన అర్జున, అలా యోగుల కుటుంబంలో జన్మించిన ఆ వ్యక్తి తన పూర్వజన్మలో సంపాదించుకున్న దైవిక చైతన్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తిరిగి పొందుతాడు. ఆ పాత సంస్కారాల ప్రేరణతో పరిపూర్ణతను సాధించడానికి అంతకు ముందు కన్నా ఎక్కువ పట్టుదలతో మళ్లీ ప్రయత్నిస్తాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని దృష్టిలో ఆధ్యాత్మిక మార్గంలో వేసే ఏ అడుగు వృధా కాదు. మనం చేసిన సాధన, జపం, ధ్యానం అనేవి మన ఆత్మలో ఒక సంపదలా దాగి ఉంటాయి. ఒకవేళ ఈ జన్మలో లక్ష్యాన్ని చేరలేకపోయినా ఆ సంపద తరువాతి జన్మలో మనకు దారి చూపిస్తుంది. ఇది మనకు గొప్ప భరోసానిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఏదైనా మంచి అలవాటును లేదా ఆధ్యాత్మిక సాధనను మధ్యలో ఆగిపోయినప్పుడు నిరుత్సాహపడకూడదు. ఆ చేసిన కొద్దిపాటి ప్రయత్నం కూడా వృధా పోలేదు. అది మనసులో ఒక బీజంలా ఉంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు అది తప్పకుండా మొలకెత్తి మనల్ని మళ్లీ సరైన మార్గంలోకి నడిపిస్తుంది. కాబట్టి ప్రతి చిన్న ప్రయత్నాన్ని కూడా శ్రద్ధతో చెయ్యాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.